నమస్తే. సార్, ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కి సంబంధించిన నామినేషన్ ఘట్టం ముగిసింది కొద్దిసేపటి క్రితం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఈ ఎలక్షన్ కి సంబంధించి? ఈ ఎన్నికల్లో 3 ప్రధానమైనటువంటి పార్టీలు పోటీ చేస్తున్నాయి. వీరు కాకుండా ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్స్ గా వేసినటువంటి వాళ్ళు ఎంతమంది బరిలో ఉంటారు ఏమిటి అనేటువంటిది ఉపసంహరణల తర్వాత మనకి ఒక స్పష్టత వస్తుంది. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఎన్నికలను ప్రభావితం చేయగలిగినటువంటి స్థాయిలో ఉండేటువంటి స్వతంత్రులు ఎవరు ఉన్నట్లు లేదు. జాగ్రత్త కోసం లేకపోతే డిఫరెంట్ రీజన్స్ తోటి వేసినటువంటి వాళ్ళు కనిపిస్తుంటారు. ఇక ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేటువంటి దానికి వచ్చేసరికి గడిచినటువంటి ఎన్నికల్లో ఆయా పార్టీలకు లోక్సభ ఎన్నికల సందర్భంగాను అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగాను వచ్చినటువంటి వివరాలు మన ముందు ఉన్నాయి. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అధికార మార్పిడి, దాన్ని ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గెలుచుకున్నటువంటి సీట్ అది. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక ప్రధాన పోటీదారుగా అక్కడ పోటీ చేస్తూ ఉంది. దాని అదృష్టాన్ని పరీక్షించుకుంటా ఉంది అనేది ఒకటి. బీజేపీ ఒకటి ఉన్నాయి. ఈ మూడింటిలో వచ్చేసరికి కంటోన్మెంట్ ఎన్నిక అనేటువంటిది జరిగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే దుర్మరణంతో ఎన్నిక జరిగింది. అక్కడ అధికార పార్టీ గెయిన్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని అధికార పార్టీ గెలుచుకుంది. ఆ ఎన్నికలో ఎక్కడ సెంటిమెంట్ అనేటువంటిది ఎక్కడ పనిచేయలేదు. సెంటిమెంట్ పనిచేస్తుంటే బీఆర్ఎస్ అభ్యర్థి మళ్ళా తిరిగి గెలుచుండేది వారు. అది అధికార పక్షం గెయిన్ చేస్తుంది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలో సెంటిమెంట్ ఏ మేరకు పనిచేస్తుంది, ఒక మరణించినటువంటి ఎమ్మెల్యే భార్యగా ఉన్నటువంటి క్యాండిడేట్ కి సానుభూతి ఎంతవరకు పనిచేస్తున్నది ఒకటి. ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నేతలు మరణించినటువంటి ఎమ్మెల్యేకు నివాళిగా ఏకగ్రీవంగా చేస్తే బాగుండేది కదా అని కొన్ని సందర్భాల్లో చెప్పారు. గట్టిగా చెప్పలేదు. ఎందుకు గట్టిగా చెప్పలేదు అంటే గతంలో అటువంటి సాంప్రదాయాన్ని బ్రేక్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కనుక తెలంగాణలో. అందువలన దాన్ని ఇప్పుడు ఆ పార్టీ కూడా పెద్దగా ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందని నేను అనుకోవట్లేదు. అంటే ఇంతకుముందు సాంప్రదాయబద్ధంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన జూబ్లీ హిల్స్ ఆ నియోజకవర్గం అంతా కూడా చాలా ప్రజలందరితోనూ మమేకమై ఉండే వ్యక్తి, చాలా మంచి వ్యక్తిగా పార్టీలకు అతీతంగా మాట్లాడుకునేవారు గోపీనాథ్ గారి గురించి. బట్ ఇప్పుడు ఆయన మరణం తర్వాత, అంటే అనారోగ్య కారణాలుగా ఆయన చనిపోయిన తర్వాత సాధారణంగా కుటుంబంలో ఎవరో ఒకరు, ముఖ్యంగా వాళ్ళ భార్య సునీత గారే ఉన్నారు కాబట్టి సాంప్రదాయబద్ధంగానో లేకపోతే అటువైపు ఉండేది, అన్ని పార్టీలు కలిసి వచ్చే అంశాలుగా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. అక్కడ కూడా రాజకీయాలే చేస్తున్నారు. ఇది కాస్త దురదృష్టకరమైన సంఘటన అంటూ చెప్తూ ఉంటారు కొంతమంది సీనియర్ అనలిస్టులు కావచ్చు, పాలిటిషియన్స్ కావచ్చు. మీరేమంటారు? ఇందులో దురదృష్టం అదృష్టం అనేటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు కావచ్చు, లేదా మరొక ఎమ్మెల్యే కావచ్చు, ఒక నియోజకవర్గానికి 3 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా సాధారణంగానే జనంతో లేకపోతే ఇతర అనేక తరగతులతోటి సంబంధాలు ఉంటాయి. కానీ ఈమె ఇప్పుడు ఆయన భార్య సునీత గారు ఆ విధమైనటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానప్పుడు మరి ఆమెను గెలిపిస్తే జరిగేది ఏమిటి అనేటువంటి ప్రశ్న సహజంగానే కొంతమంది ఓటర్లు అయినా ప్రశ్నిస్తారు. అందుకని గతంలో మనం చూసాం, అనేక ఉమ్మడి రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఆ విధంగా మరణించినప్పుడు ఎన్నికైనటువంటి కుటుంబ సభ్యుల పనితీరును చూస్తే మరణించిన వారికి ఏమాత్రం సరిపోలనటువంటి పరిస్థితి మనం చూసాం. అందువలన ఆ అంశం అనేటువంటి ఎన్నికల్లో పనిచేసేటువంటి అవకాశం లేదు. రెండోది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో సాధారణ ఎన్నికల్లో 1 సీటును కూడా పోటీ చేయలేదు. అటువంటిది ఇది 2వ సీటు అవకాశం వచ్చింది. దీన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదనేది మనకి అర్థమవుతాం. ఈ నేపథ్యంలో చూసినప్పుడు
ఆ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గణనీయమైనటువంటి ఓట్లే వచ్చాయి. అందువల్ల ఇప్పుడు ఆ మెజారిటీ దాన్ని నిలుపుకోవడంతో పాటు అధికారాన్ని అవకాశంగా తీసుకొని వివిధ పథకాలని ఎరగా చూపించడంతో పాటు వివిధ తరగతులకి భ్రమలు కల్పించడానికి, అదే విధంగా ఆశలు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు కనుక పనిచేసేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో నామినేటెడ్ పోస్టులో లేకపోతే ఇతరతర ఇంకా పైరవీలు మీ అవసరాలు తీర్చుకునే విధంగా పైరవీలు చేయిస్తామని ఇట్లా రకరకాల ప్రలోభాలను పెట్టడానికి ఎక్కువ అవకాశాలు. రెండోది, తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికలలో చూసినప్పుడు ఎక్కువ భాగం అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలుచుకున్నటువంటిది మనకి రికార్డు కనిపిస్తా ఉంది. అందువలన అటువంటి అడ్వాంటేజ్ ఉన్నది. రెండోది, ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగానైనా కైవసం చేసుకోవాలని చెప్పేసి బలమైనటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్లతో ఇన్ఛార్జీలుగా పెట్టి కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఓటుతోందనేది మనం గమనించాలి. రెండోది, దానికి కలిసి వచ్చేటువంటి మరొక అంశం ఏమిటంటే గతంలో అజారుద్దీన్ పోటీ చేశాడు. తిరిగి అజారుద్దీన్ పెట్టడానికి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు నాకు తెలిసినంత వరకు. ఏమి ఇబ్బంది వచ్చిందంటే మజ్లిస్ పార్టీ తోటి దానికి ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షంగా, పరోక్షంగానైనా మిత్రపక్షంగా ఉంది కనుక అక్కడ అజారుద్దీన్ లాంటి ఒక తమ సామాజిక తరగతికి చెందినటువంటి ఒక బలమైన నాయకుడు కనుక ఎస్టాబ్లిష్ అయ్యేట్లయితే హైదరాబాద్ లో మజ్లిస్ కి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. రెండోది, అక్కడ గెలిచేటువంటి వాళ్ళకి హైదరాబాదు స్థానం గనక అక్కడ గెలిచేటువంటి వాళ్ళకి మంత్రి పదవిని కూడా ఇస్తారు. ఆ మంత్రి పదవితోటి తమ పట్టుని దెబ్బతీసేటువంటి అవకాశం ఉందనే దాంతో మజ్లిస్ వ్యతిరేకించిందని, మీరు ఎవరినైనా పెట్టుకోండి మేము బలపరుస్తాము అజారుద్దీన్ కాకుండా అని చెప్పింది అనేటువంటిది అనధికారికంగా చెప్పుకుంటున్నటువంటి సమాచారం. ఇప్పుడు ఎంఐఎం పోటీ చేయట్లేదు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ ఎటువైపు వెళ్లే అవకాశం ఉందంటారు? ఆ ఓటు బ్యాంకు సహజంగానే కాంగ్రెస్ కి వెళ్లేటువంటి అవకాశం ఉంది. గతంలో ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మజ్లిస్ తరఫున ఆ ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. అందువల్ల రెండోది, మజ్లిస్ పార్టీ సానుకూలమైనటువంటి వైఖరితోటి కాంగ్రెస్ పార్టీ సానుకూల వైఖరితో ఉన్నది. బీజేపీని సహజంగానే మైనారిటీ ఓటర్లు బీజేపీని వ్యతిరేకిస్తారు. బీఆర్ఎస్ పార్టీ పట్ల అంత పెద్దగా ప్రేమాభిమానాలు ఈ మైనారిటీ తరగతుల్లో లేవు అనేటువంటిది మనం చూసుకున్నప్పుడు సహజంగా మొగ్గు ఎక్కువ ఉంటుంది. కొంతమంది బీఆర్ఎస్ కూడా వేస్తారు, కానీ ఎక్కువ ఎందుకంటే 3వ వంతు ఓటర్లు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు గనక, ముస్లిం మైనారిటీలు 3వ వంతు ఉన్నారు గనక అది డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అండ్ ఒకటి, మనం మాగంటి గోపీనాథ్ గారి విషయం చూసినప్పుడు అక్కడ టీడీపీకి సంబంధించిన వాళ్ళ ఓట్ బ్యాంక్ అటువైపు వెళుతూ ఉండేది. మరి ఇప్పుడు వాళ్ళ ఓట్లు ఎవరికి ట్రాన్స్ఫర్ అయితే అనుకోవాలి? ఇప్పుడు టీడీపీకి సంబంధించి మొన్ననే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు మీరైతే పోటీ చేయొద్దు, ఎవరికి వేయాలి ఏమిటి అనేటువంటిది మనం తర్వాత నిర్ణయిద్దాం, మనల్ని ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళు కూడా అడగలేదు ప్రత్యేకించి, ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ భాగస్వామిగా ఉన్నది. రెండోది, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరింది కనుక సహజంగానే ఇక్కడ ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటిస్తుందని అనుకుంటారు. కానీ ఇంతవరకు అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు. బీజేపీ వైపు నుంచి కూడా మాకు మద్దతు ఇవ్వండి అనేటువంటి ప్రకటన అటు జనసేన పవన్ కళ్యాణ్ కానీ లేదా తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీ కూడా అడగలేదు. దానికి ఏమిటంటే వాళ్ళు ఆ 2 పార్టీలను కనుక అడిగేట్లయితే దానికి వచ్చేటువంటి రాజకీయ పరమైనటువంటి ఇబ్బందుల కారణంగా వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులతోటి ఓట్లయితే కావాలి కానీ బహిరంగంగా మేము అడగమనే పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా గతంలో మాగంటి గోపీనాథ్కి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఈసారి ఆ లాయల్టీని బీఆర్ఎస్ కి ఇస్తారని మనం అనుకోక్కర్లేదు. కొంతమంది ఆ కుటుంబానికి మద్దతుగా వేసినప్పటికీ మరికొంతమంది కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే ఆ ఓట్లు చీలుతాయి. ఆ చీలిక అనేటువంటిది బీఆర్ఎస్ కి నష్టదాయకం. అందువల్ల ఖచ్చితంగా ఏ విధంగా చూసినప్పటికీ అది కాంగ్రెస్ కి పిచ్ అయ్యేటువంటి అవకాశం.
అండ్ మరో పక్క సెటిలర్స్ కూడా ఉన్నారు. సెటిలర్స్ ఓట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి వైపు మళ్ళీ అవకాశం ఉందంటారు? ఇప్పుడు సెటిలర్స్ అని ప్రత్యేకంగా మనం అనుకునేటువంటి వాళ్ళకి, తెలుగుదేశం మద్దతుదారులు అనుకునే వాళ్ళకి దాదాపు అవే ఉంటారు. హ్మ్. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ అందరూ తెలుగుదేశం మద్దతుదారులని మనం చెప్పనవసరం లేదు, కానీ సహజంగా వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది అటే ఉన్నారు. అందుకని సెటిలర్స్ అనేటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా దీనిలో సెటిలర్స్ సమస్య అనేటువంటి ఇందులో ఎక్కడ ఈ ఎన్నికల్లో రాలేదు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమస్యల్లో కూడా సెటిలర్స్ సమస్యలు అంటూ ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు కనుక వాళ్ళ రాజకీయ అభిప్రాయాలను బట్టి, ప్రేమాభిమానాలను బట్టి వాళ్ళకి వేసుకుంటారు తప్ప ప్రత్యేకంగా అదొక గ్రూప్ గా దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అండ్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు తెలంగాణలో పనిచేశారు కాబట్టి బీఆర్ఎస్, ఈ రెండు కూడా కాస్త యాక్టివ్గా కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ బీజేపీ కూడా, బట్ వీళ్ళిద్దరూ మేమంటే మేము అన్నట్టుగా తలపడుతున్నారు. ఎలా ఉండే అవకాశం ఉందంటారు వీళ్ళిద్దరి మధ్య పోటీ? బీజేపీ విషయానికి వస్తే దాని ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి బీజేపీ అభ్యర్థులకి ఆ కాన్స్టిట్యున్సీలో ఆ ఓట్లన్నీ కూడా పడలేదు. అందుకని ఇప్పుడు కూడా అదే పరిస్థితి బీజేపీకి ఉంటుంది. అది థర్డ్ ఫోర్స్ గానే ఉంటుంది, సుదూరంలో ఉంటుంది. అందుకని ప్రధానమైనటువంటి పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే జరుగుతుంది. ఏజీ అయితే అంటే ఏకపక్షంగా ఎన్నిక ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు, కానీ ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్ వైపు ఉండేటువంటి అవకాశం ఉంది. స్వల్ప మెజార్టీతో అయినా కానీ కాంగ్రెస్ ఆ సీట్ ని కైవసం చేసుకోవచ్చు అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికల నాటికి నగరంలో కావచ్చు లేదా రాష్ట్రంలో ఏదైనా అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగితే, లేకపోతే ఇంకేదైనా రాజకీయ పరిణామాలు జరిగితే మారిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రెండవది, ఈ ఎన్నికల్లో బీసీ నినాదం కూడా పనిచేయవచ్చు అని చెప్పేసి గతంలో నాలాంటి వాళ్ళు కొంతమంది భావించారు. అయితే ఆ బీసీ నినాదం అనే దానికి హైకోర్టులో ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది కనుక అది ఎటు తేలనప్పుడు రాజకీయ పార్టీలు కానీ లేదా అభ్యర్థులు కానీ దాని గురించి నెగిటివ్ గానో పాజిటివ్ గానో చెప్పేటువంటి అవకాశం కూడా లేదు కనుక బీసీ ఫ్యాక్టర్ అనేటువంటిది కూడా ఈ ఎన్నికల్లో న్యూట్రల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది నేను